హలో హాయ్ జీ గురుదేవ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు నానమ్మ మూడిళ్ళు ఎగ్ ఫ్రై చేయబోతుంది. ఎలా చేస్తుంది ఏంటో చూపిస్తాం రండి. ఈవినింగ్ స్నాక్స్కి 10 minutesలోనే అయిపోద్ది. దానికి కావాల్సింది ఎగ్, ధనియాల కూర, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, మూడీలు. ముందుగానైతే కడాయి పెట్టుకున్నాము. దాంట్లో ఆయిల్ వేస్తుంది నానమ్మ. ఆయిల్ వేడైనాక ఆవాలు వేసింది. ఆవాలు పేలినాక ఉల్లిపాయలు వేసింది. ఉల్లిపాయలు వేగినాక పచ్చిమిర్చి వేస్తుంది. పచ్చిమిర్చి వేస్తుంది. పచ్చిమిర్చి వేసిందండి. దాని తర్వాత టమాటాలు వేస్తుంది. బాగా ఫ్రై చేస్తుంది. ఫ్రై చేసిన తర్వాత టమాటాలు వేస్తుంది. నానమ్మ చేతి వంట చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. టమాటాలు వేసింది నానమ్మ. మురుముర్లు మూడీలు ఇటు పక్క నానబెట్టేయాలి. 5 minutes ఇలాగా నానబెట్టేయాలండి. నానబెడితే కొంచెం హార్డ్ ఉంటుంది కదా, హార్డ్ తగ్గిద్ది, స్మూత్ అవుతుంది. ఇప్పుడు 3 గుడ్డులు మేము వేసాము. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం పసుగుండ, కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసి బాగానే ఫ్రై చేయాలి. వేగాలి, గుడ్డు బాగా వేగాలి. వేగుతుంది. అయిపోయింది, ఆల్మోస్ట్ గుడ్డు అయిపోయింది. ఇప్పుడు నానబెట్టేసి ఉంచినాము కదా మూడీలు, మురుమురు, అది మనము దేవేసి గట్టిగా పిడిచేసి వేయాలి. ఇది ఆల్మోస్ట్ రైస్ లాగే ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అవన్నీ నానమ్మ గట్టిగా పిసికేసి వేస్తుంది. వాటర్ మొత్తం తీసేసి వేస్తుంది. వేసేసి బాగా కలపాలి. అంటేస్తుంది కదా, బాగా కొంచెం డీప్గా ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై కొంచెం చేయాలి. మురుమురి బాగా ఫ్రై చేయాలి. కొంచెం కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర వేసేయాలి. ధనియాలకు వేసేయాలి. ధనియాలకు వేసినాక దాని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. స్మెల్ కూడా బాగుంది. మళ్ళీ కొంచెం కలిపియాలి. బాగా అయితే కలుపుతుంది నానమ్మ. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నానమ్మ గురించి, మూడీల గురించి ఒక సబ్స్క్రైబ్, లైక్ చేయండి ప్లీజ్. ఒక సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మూడీలు ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మా ఆయన తింటున్నారు. ఎలాగుందంటే చాలా టేస్టీగా ఉన్నదని చెప్పారు. బాగుంది అనుకుని అంటున్నారు. ప్లీజ్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే నానమ్మ గురించి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. ఐ లవ్ యూ నానమ్మ. ఇప్పుడు గుడ్డు ఉడకబెట్టున్నాం కదా, ఇది కూడా తింటున్నారు మా ఆయన. ఇది మా చిన్న తమ్ముడండి. ఇతని పేరు రోకి. ఇతనిది చాలా హిస్టరీ ఉంది. మళ్ళీ ఏదో ఒక వీడియోలో చూపిస్తాను హిస్టరీ మొత్తము. మా అమ్మకి దానికి కలెక్షన్ ఎలాగుందో చూపిస్తానండి. అది ఏం తిన్నా కూడా అతనికి ఇవ్వాలి, మా రోకి గడు, మా తమ్ముడికి. బాయ్.